హాయ్ గాయ్స్, ఈరోజు బర్త్డే షూట్కి వెళ్తున్నాము. సో ప్రెసెంట్ అయితే మేము వెళ్ళే లొకేషన్ శివాజీ పార్క్ అండి. వైజాగ్ లో ఉన్న శివాజీ పార్క్ వెళ్తున్నాము. ప్రెసెంట్ మేము ఉన్న లొకేషన్ సింహాచలం నుంచి క్రాస్ అయితే అడివరం అనే లొకేషన్ వస్తుంది. ఆ లొకేషన్ లో అయితే ఉన్నాము. ఇది హైవే అండి. ఈ హైవే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మనం నైట్ టైం ఎప్పుడైనా ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ వీడియోస్ కూడా చాలా మంది వేలో చేస్తారు, రీల్స్ అవి. అడివరం నుంచి శివాజీ పార్క్ అయితే ఒక 11 km అయితే ఉంటుంది. ఈ హైవేలో వెళ్తుంటే మనకి చాలా హాస్పిటల్స్ అయితే కనిపిస్తాయి. Q1 హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, ఇలా చాలా హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. హనుమంత్ వాగ్ జంక్షన్ కి అయితే వచ్చాము. చూడండి, రైట్ సైడ్ లో మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. రీసెంట్ గానే కట్టారు. చూడండి, చాలా బాగుంది విగ్రహము. మనం ఇప్పుడు వెళ్ళే లొకేషన్ రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే మనం వెళ్ళే లొకేషన్ వస్తుంది. క్లయింట్స్ ఇంకా దగ్గరలోనే ఉన్నారు. కాల్ చేసాం జస్ట్ ఇప్పుడే హనుమంత్ వాగ్ జంక్షన్ నుంచి రైట్కి కట్ అయ్యాము. రైట్కి కట్ అవగానే ఫస్ట్ మనకైతే మెడికోర్ హాస్పిటల్ వస్తుంది. గాయస్, మనం అనుకున్న శివాజీ పార్క్ అయితే వచ్చేసాము. ఇదే వైజాగ్ లో ఉన్న శివాజీ పార్క్. ఇప్పుడు పార్కింగ్ అయితే మనకి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది. బైక్స్, కార్స్ ఏమైనా ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. మేము గాయస్ శివాజీ పార్క్ అయితే వచ్చేసాం. మనం ఇప్పుడు క్లయింట్స్ కోసం అయితే క్లయింట్స్ వచ్చేసారు. మన వాళ్ళు లోపు అయితే కెమెరా అవి సెట్ చేసుకున్నారు, ఫిక్స్ చేసుకుంటున్నారు. జస్ట్ లోపలికి అయితే ఇప్పుడే మూవ్ అవుతున్నాం. క్లయింట్స్ వచ్చేసారు. అక్కడ కౌంటర్ అయితే ఉంది. అక్కడ టికెట్స్ తీసుకోవాలి, మనీ పే చేసి. ఇది ఎంట్రీ అండి. ఇక్కడ 3000 పే చేస్తే మనకి బేబీ ప్రాప్స్ అన్ని ఇస్తారు. ఎంత షేప్ అయినా షూట్ చేసుకోవచ్చు. ఇది పార్క్ లోపలికి అయితే వచ్చాము. ఇది ఎంట్రీ. చూడండి ఎంత బాగుందో ఎంట్రీ. లోపల ఇంకా మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా షూట్స్ అవుతాయండి. బేబీ షూట్స్ కానీ, బర్త్డే షూట్స్ కానీ, మెటర్నిటీ షూట్. పార్క్ లోపల లొకేషన్కి అయితే వచ్చేసాము. మన కెమెరామెన్స్ అయితే సెటప్ అయితే చేసుకుంటున్నారు. నీట్గా కెమెరాస్ అవి సెట్ చేసుకుంటున్నారు. ఈ లోపు వాళ్ళ మదర్ ఆ పాపకి కాస్త మేకప్ అయితే చేస్తున్నారు. జస్ట్ షూట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది గాయస్. ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేసాము. సమ్మర్ కదా, బేబీస్ ఫుల్ చిరాకు చేస్తారని చెప్పి ఇప్పుడే స్టార్ట్ చేసాం షూట్ అయితే. ఇప్పుడు మంచి సెటప్స్ ఉన్నాయి. బేబీ ప్రాప్స్ మొత్తం న్యూ ప్రాప్స్ అయితే పెట్టారు. గాయస్, ప్రీ వెడ్డింగ్ షూట్, హాఫ్ సారీ ఫంక్షన్ షూట్స్ ఏమైనా ఈజీగా చేయొచ్చు, కానీ ఇలా బేబీ షూట్స్ చేయడం చాలా కష్టము. ఎందుకనంటే వాళ్ళు కదులుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం టాస్క్ అవుతుంది అది. క్యూట్గా ఈ పాప అయితే అసలు అల్లరి పెట్టట్లేదు అసలు. కానీ చాలా మంది పిల్లలు చాలా అల్లరి పెడతారు. అందులో ఈ పాప అయితే అస్సలు అల్లరి అయితే చెయ్యట్లేదు. ఎట్లా చెప్తే అట్లా వింటుంది. ఇక్కడ హీరోలా ఉన్నాడు కదా, వాళ్ళు ఎవరు అనుకున్నారు? ఆ బేబీ వాళ్ళ బ్రో. వాడి కూడా తీస్తున్నారు షూట్. బాయ్. నడు వాక్. చూడండి పాప ఎంత క్యూట్ గా మాట వింటుందో. చూడండి, ఆ పాపకి మంచి ప్రాప్స్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేశారు. చూడండి, ఒక స్లేట్ ని బోర్డ్ కింద సెట్ చేసి చిన్న బుజ్జి చైర్ ఒకటి సెట్ చేశారు. బేబీ ప్రాప్స్ చాలా బాగున్నాయి కదా. బేబీ షూట్ అంటే నాట్ ఈజీ అండి. చాలా కష్టపడాలి. చూడండి ఎంతమంది కష్టపడితే ఆ పాపకు ఫొటోస్ వస్తున్నాయో. హ్యాపీ బర్త్డే. క్లాస్ క్యూట్ గా నవ్వుతుంది. వాళ్ళందరూ పాపం షూట్ వల్ల పడింది. పాపం నవ్వి పాప పడిపోయింది, చూసుకోలేదు. ఇలా దెబ్బలు కూడా తగులుతాయి షూట్ లో. చూసుకోవాలి, కొంచెం కేర్ గా చూసుకోవాలి. చూడు నిహాన్స్, స్మైల్ స్మైల్ చూడు. ఏడుపు స్టార్ట్ చేసింది. చూడండి, మామూలు కష్టాలు కాదు, చాలా పాటలు పడుతున్నారు వచ్చినప్పటి నుంచి. థర్డ్ ప్రాప్స్ దగ్గరికి వచ్చాము. చూడండి, ఇది థర్డ్ది. ఉయ్యాల ఎంత బాగుందో చూడండి. చిట్టి తల్లి, హెయిర్ మొత్తం గాలికి డిస్టర్బ్ అవుతుంది. ఆ చిన్న పాపను ఆడిపించడానికి చూడండి ఎంతమంది వచ్చారో. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళంట. చూడండి, ఇప్పుడే వచ్చారు. జస్ట్ బేబీ షూట్ అయితే ఇంత హడావిడి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అన్న కూడా వచ్చాడు. ఇద్దరు స్పెట్స్ పెట్టారు. చూడండి గాయస్, చూడండి పార్క్ లో ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయో. సో గాయస్, వేరే సెటప్ దగ్గరికి వచ్చాం. చూడండి డెకరేషన్ అసలు అవి ఎంత బాగుందో. డెకరేషన్ చాలా బాగుంది. చూడండి, డ్రెస్ చేంజ్.
చూసారు ఎన్ని బాధలు. ఇప్పుడు వాళ్ళ డాడీని ఎలిఫెంట్ చేశారు. ఎలిఫెంటేనా? లైటింగ్ ఆల్మోస్ట్ డౌన్ అయిపోయింది గాయ్స్. ఫైనల్లీ లాస్ట్ కేక్ స్మాష్ అయిపోతే ప్యాకప్ అయిపోద్ది. నీట్ గా సెట్ చేసుకున్నారు కేక్ స్మాషింగ్ కి. పాప వెళ్లే ముందు ఏడుస్తుంది. కేక్ స్మాషింగ్ కి కేక్ కూడా ఫ్రంట్ పెట్టేసాం బేబీ ముందు. ఇప్పుడు దాన్ని ఎలా స్మాష్ చేస్తుందో చూడండి. స్టార్ట్ చేసింది స్మాష్ చేయడం. కేక్ తో పాటు డ్రెస్, బ్యాగ్ అన్ని స్మాష్ అయిపోతాయి ఇప్పుడు. చూడండి ఇంత ఎఫర్ట్ అయితే ఉంటుంది ఒక ఫోటో అవుట్పుట్ బాగా రావాలి అంటే. ఓ ఏడు చేస్తుంది. గాయ్స్ మొత్తానికి షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా బేబీ షూట్ అంటే ఎంత కష్టంగా ఉంటుందో. బేబీ అలా ఏడుస్తూనే ఉంది, ఆడిపించాము. మొత్తానికి షూట్ అయితే ఫైనల్లీ ఎక్సలెంట్ వచ్చింది. సో ఇప్పుడు టైం అయితే కూడా 8 అవుతుంది, నైట్ 8 అవుతుంది టైము. క్లయింట్స్ అయితే వెళ్ళిపోయారు. మేమైతే మొత్తం మా ఎక్విప్మెంట్ అంతా ప్యాకప్ చేసుకుంటున్నాం, మొత్తం అంతా సెట్ చేసుకున్నాము. సో ఇంకా నేను మోర్ వీడియోస్ అయితే పెడతాను. ఇంకా చాలా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. హరి క్రియేషన్ పేజ్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.